కొత్త సంవత్సరం బానే ఉంది. కానీ, ఆలోచనలు మాత్రం పాతవే. సంవత్సరాలు, క్యాలెండర్‌లు మారినంత మాత్రాన మన జీవితాలు మారవు. ఏం మారాలి నిజానికి? ఏం మారిస్తే మన జీవితాలు మారుతాయి అంటే, ఒకటి ఇంటర్నల్‌గా, అంతరంగంగా మారాల్సింది మన ఆలోచనలు. రెండోది బయట మారాల్సింది మన మాట. ఆలోచనలు, మాట ఈ 2 మార్చుకుంటే, ఈ రెండిటిని ఎలా మార్చుకుంటే మనం డెవలప్ అవుతామో తెలిస్తే, మనం అద్భుతమైన విజయాలు 2026లో సాధించవచ్చు. సో, లెట్ అస్ రిఫ్రెష్. ఇప్పుడు కంప్యూటర్‌లో అయితే సాఫ్ట్‌వేర్‌లన్నీ అప్‌గ్రేడ్ ఎలా అవుతాయో, అలాగే మనం గూడా అప్‌గ్రేడ్ అవ్వకుండా ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌ని పట్టుకొని మనం ఇంకా నడిపిస్తే సిస్టమ్ హ్యాంగ్ అవుతా ఉంది. సో, మనం రీస్టార్ట్ చేయాల్సొస్తది అప్పుడు సిస్టమ్‌ని. సో, రీస్టార్ట్ ఎలా చేద్దాం? రిఫ్రెష్ ఎలా అవుదాం అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 2026 రిఫ్రెష్ అనే ఈ ప్రోగ్రామ్‌లో. నేను మీ చల్లా శ్రీధర్ రెడ్డి, ఎంఎస్‌సి సైకాలజీ, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. సో, రిఫ్రెష్ అంటే ఏంటండి? ఏం చేయాలి రిఫ్రెష్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్‌లో ఆర్ అంటే రీస్టార్ట్. ఏంటి ఈ రీస్టార్ట్? మనం ఏం రీస్టార్ట్ చేయాలి అంటే, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మనం ఎలా ఉన్నాం, ఏంటి? ప్రతీదీ కూడా మనం రీస్టార్ట్ చేయాలి. మన బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? దాన్ని మనం ఎలా రీస్టార్ట్ చేసుకోవాలి? 2 రకాల మైండ్ సెట్లుంటాయి. 2 రకాల మైండ్ సెట్‌లు ఏంటి అంటే, ఒకటి నార్మల్ మైండ్ సెట్, రెండోది గ్రోత్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే విజయం సాధిస్తారు. ఈ నార్మల్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రం సక్సెస్‌కి చాలా దూరంగా ఉంటారు. ఏంటి ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్? ఏంటి ఈ గ్రోత్ మైండ్ సెట్ అంటే, ఏదన్నా ఫెయిల్యూర్ అవుతే ఆగిపోయే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్. అదే ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే ఇంకా సక్సెస్ కోసం మళ్ళీ ప్రయత్నించే వాళ్ళే గ్రోత్ మైండ్ సెట్. ఇది మా వల్ల కాదు. నా బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా లేదు. నాకిది రాదు. నాకు చదువు రాదు. నా పరిస్థితులు ఇంతే. ఇట్లాగా అనుకునే వాళ్ళంతా ఫిక్స్డ్ మైండ్‌సెట్. కాదు ఇంకా ఏదో ఉంది. ఇంకా రావాలి. ఇంకా కావాలి. ఇంకా ప్రయత్నం చేయాలి. ఇంతటితో అవ్వదు. ఇంకా కొంచెం నేను ఎదగాలి అనుకునే వాళ్ళంతా కూడా గ్రోత్ మైండ్‌సెట్. మనకేదైతే ఫిక్స్ మైండ్‌సెట్ ఉందో దాన్ని రీసెట్ చేసి గ్రోత్ మైండ్‌సెట్‌లోకి మనం జంప్ అవ్వాలి. సో, ఇప్పటి వరకు ఏదైతే మీరు ప్రయత్నాలు చేసి అలసిపోయి ఆగిపోయారో మళ్ళొక్క ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వండి. ఎప్పుడైతే మన వల్ల కాదు అని అనుకున్నామో మన ఫ్యూచర్ కూడా ఆగిపోతుంది. పేద ఆలోచనలు ఉంటే పేదరికంలోనే ఉంటాం. పూర్ థాట్స్ ఉంటే పూర్‌గానే ఉండిపోతాం. పూర్ మైండ్ సెట్ ఉంటే పూర్‌గానే ఉండిపోతాం. రిచ్ మైండ్ సెట్ ఉంటే రిచ్ అవుతాం. ఇక్కడ మన ఆలోచనలో మార్పొస్తే చేయగలము అన్న ఒక మార్పొస్తే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం. సో, మనం జంప్ చేయాల్సింది ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్‌కి. సో, ఇది రీస్టార్ట్ అండి. రీస్టార్ట్ చెయ్యండి. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ అనే పదంలో నేను ఆర్‌ఈఎఫ్‌ఆర్‌ఈఎస్‌హెచ్ స్పెల్లింగ్ అయితే ఒక్కొక్క లెటర్‌కి నేను ఒక్కొక్క అర్థాన్ని, ఒక్కొక్క భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే ఆర్ అనేదాన్ని నేను తీసుకొని ఆర్ లెటర్‌కి రీస్టార్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఈ, ఈ అంటే ఏంటి అంటే ఎలిమినేట్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్. ఎలిమినేట్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఇప్పటి వరకు మన వల్ల కాదు. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే బోలెడన్ని నమ్మకాలు మనకు ఆల్రెడీ చిన్నతనం నుండి వస్తా ఉంటాయి. ఆ నమ్మకాలను పట్టుకొని మనం వేలాడుతా ఉంటాం. ఇది నా వల్ల కాదు, ఇది నాకు రాదు, ఇది నాతో అవ్వదు. చాలా ఫేమస్ ఎగ్జాంపుల్, ఫేమస్ స్టోరీ ఒకటుంది. ఏనుగుని చిన్నప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక చిన్న దారంతో, తాడుతో కట్టేస్తే అది అలాగే మైండ్ సెట్ అలాగే ఉండిపోయి తర్వాత ఏనుగు ఏం చేసిందంటే తాడు కట్టినా, ఏం కట్టినా గానీ దానికి పెరిగిన తర్వాత ఆ బలం తనకున్నా కూడా తెంపుకోవడానికి ప్రయత్నం గూడా చేయదు కనీసం. అదే లిమిటింగ్ బిలీఫ్ మన వల్ల అవ్వదు అనుకోవడమే ఈ లిమిటింగ్ బిలీఫ్. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మనకు బోలెడంత మంది మనుషుల వల్ల, పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల, ఆలోచనల వల్ల కలుగుతాయి. ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటిని మనం తీసి పడేయాలి. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి? లిస్ట్ రాసుకోండి. ఇప్పటి వరకు మనల్ని ఆపుతున్నవి ఏంటి? నేను ఒక పెద్ద ట్రైనర్‌ని కావాలి, స్పీకర్‌ని కావాలని ఉంది. కానీ కాలేకపోతున్నాను. ఎందుకంటే నాకు మొహమాటం, బిడియం, సిగ్గు, నేను మాట్లాడలేను అన్న ఒక ఆలోచన ఉంది, నమ్మకం ఉంది. కానీ అది ఎవరు పెట్టారు? మీకు అవతలి మనుషులు ఇచ్చారా? లేకపోతే మీకు మీరే అనుకుంటున్నారా? సో, ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎవరి వల్ల వచ్చింది ఆలోచన? ఇప్పటి నుంచి యాక్షన్ స్టార్ట్ చేయండి. టేక్ యాక్షన్. మీరు యాక్షన్ తీసుకున్నారో నేను స్టార్ట్
చేస్తాను. నేను చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాను. ఒక స్టెప్ వేస్తాను. కన్సిస్టెంట్‌గా ప్రయత్నం చేస్తానని మీరు గనక రెడీ అయితే ఎంత పెద్ద గోల్ అయినా గూడా ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఇది ఎలిమినేటింగ్ బిలీఫ్స్. మీకున్న ఫాల్స్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టేయండి. సో, రిఫ్రెష్‌లో మూడోదొచ్చి ఎఫ్ అండి. ఎఫ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫోకస్. ద మేజర్ ఛాలెంజ్ ఇప్పుడున్న ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది గూడా డిస్ట్రాక్షన్ అనే ఛాలెంజ్. డిస్ట్రాక్షన్‌ని ఎలిమినేట్ చేసి ఫోకస్డ్‌గా మనం దేనిపైన ఉంటే దానిలోనే విజయం సాధిస్తాం. ఇప్పుడు ఫోకస్డ్‌గా అంటే మనం 2026కి కావాల్సిన గోల్స్ అన్నీ రాసుకోండి. ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని ఆ పేపర్‌తో పెన్ను పైన మీరు ఈ సంవత్సరం ఫోకస్డ్‌గా ఉండాల్సిన ఏరియాలు ఏంటి? హెల్తా? వెల్తా? ఎంప్లాయ్‌మెంటా? లేకపోతే డబ్బులు సంపాదించాలని ఉందా? కెరియర్‌లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఉందా? ఎలాంటి ఆలోచన మీకుంది? దాన్ని పేపర్ పైన పెట్టండి. బ్రయాన్ ట్రేసీ అంటారు, "మీకు ఏదైతే లక్ష్యాలున్నాయో అది పేపర్ పైన పెన్నుతో రాసినప్పుడు అది మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. దాని ప్రకారమే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీకు ఏది కావాలో యూనివర్స్ అది మీ ముందుకు తీసుకొస్తుందంటారు." సో, మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, మీకు ఉన్న ఫోకస్ ఈ సంవత్సరం ఫోకస్డ్ ఏరియాలు ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. ఎప్పుడైతే మనం రాసుకున్నామో మనకు ఆ ఆలోచనలు ఫోకస్డ్ మైండ్ సెట్ వచ్చి మనం వాటిపైన కేంద్రీకరిస్తాం కాబట్టి ఫోకస్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. మీ 4 కనీసం 4 గోల్స్ అయినా డిఫైన్ చేసుకోండి. చిన్న చిన్నగా మొదలుపెట్టండి. ఫోకస్ తర్వాత ఆర్. ఆర్‌ఈఎఫ్ఆర్. ఆర్ అయితే ఏదైతే ఉందో, ఆర్ అంటే రీబిల్డ్ యువర్ హ్యాబిట్స్. మనల్ని చాలా వరకు ఆపేవి, మనల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళేవి కూడా మన అలవాట్లు. ఏ అలవాట్లు మనల్ని ఆపుతున్నాయి? ఏ అలవాట్లు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి? అందులో ఒక లిస్ట్ ఔట్ చేయండి. మనల్ని ముందుకు తీసుకువెళ్తున్న అలవాట్లు, మనల్ని వెనక్కి లాగి పట్టుతున్న అలవాట్లు ఏంటి? చాలామందికి వాకింగ్ అలవాటు, చాలామంది చదువుకోవడం అలవాటు, చాలామందికి చెప్పడం అలవాటు. ఇలాంటి బెస్ట్ అలవాట్లు ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. బద్ధకం ఒక అలవాటయిందా మీకు? ప్రొకాస్టినేషన్ ఒక అలవాటయిందా? దాన్ని మనం తరిమి కొట్టాల్సిందే. నెగెటివ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నెగెటివ్ హ్యాబిట్స్‌ని స్లోగా తగ్గిస్తూ, తగ్గిస్తూ, తగ్గిస్తూ పాజిటివ్ హ్యాబిట్స్‌ను మైండ్‌లో ఇండ్యూస్ చేసుకోవాలి. దీనికి కొంత టైం పడుతుంది. ప్రాక్టీస్ చేయాలి. దీనికి ది బెస్ట్ బుక్ ఏంటి అంటే 'అటామిక్ హ్యాబిట్స్'. బుక్ ఒక్కసారి తెరిచి చదవండి. మీకు వీలైతే ప్రాక్టీస్ చేయండి. కొత్త హ్యాబిట్స్‌ని మనం కొత్త సంవత్సరంలో అలవాటు చేసుకోకపోతే మళ్ళీ పాతగానే ఉండిపోతాం కాబట్టి ట్రై చేయండి. సో, ఆర్‌ఈఎఫ్ఆర్ రీబిల్డ్ హ్యాబిట్స్ అయిపోతే మళ్ళీ ఈ. ఆర్‌ఈఎఫ్ఆర్‌ఈ ఎనర్జైజ్ యువర్ ఎన్విరాన్మెంట్. మీ ఎన్విరాన్మెంట్ ఎలాగైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్‌ని బట్టే మీ లక్ష్యం కూడా నెరవేరుతుంది. మీ గోల్ సక్సెస్ కావాలంటే అలాంటి గోల్స్ ఉన్న పీపుల్‌తో తిరగడం మొదలుపెట్టండి. మీరు ఎలాంటి పీపుల్‌తో ఉంటే అలాంటి వాళ్ళలాగానే తయారవుతడానికి ఒక బెస్ట్ కొటేషన్ ఏంటంటే, మీరు నలుగురు డబ్బులున్న వాళ్ళతో తిరిగితే మీరు డబ్బున్న వాళ్ళవుతారు. మీరు నలుగురు మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో తిరిగితే మీరు మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళవుతారు. మీరు నలుగురు లక్ష్యం సాధించాలన్న ఆశయంతో ఉన్న వాళ్ళతో తిరిగితే మీరు కూడా అలాగే తయారవుతారు. కానీ మీరు ఎప్పుడైతే నలుగురు చెడ్డ వ్యక్తులతో గాని, నలుగురు ఆహ్, నలుగురు సరిగ్గా హ్యాబిట్స్ లేని వాళ్ళతో తిరిగితే వాళ్ళలాగే మీరు తయారవుతారు. సో, పాజిటివ్ పీపుల్‌తో మీరు ఉందామనుకుంటున్నారా? నెగెటివ్ పీపుల్‌తో మీరు ఉందామనుకున్నారా? పాజిటివ్ పీపుల్‌తో ఉంటే మీరు పాజిటివ్ పర్సన్‌గా తయారవుతారు. సో, మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మీరు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మీ స్నేహితులలో మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నవాళ్ళు ఎంతమంది? మీతో సింక్ అయిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళని ఒక్కసారి కౌంట్ చేసుకొని, అవసరమైతే కొత్త ఫ్రెండ్స్‌ని కూడా జాయిన్ చేసుకోండి. కొత్త వాళ్ళతో తిరగడం మొదలుపెట్టండి. మీకు ఎలాంటి లక్ష్యాలు ఉంటే అలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి పరిచయాలు పెంచుకొని ముందుకు వెళ్ళండి. సో, ఆర్‌ఈఎఫ్ఆర్‌ఈఎస్. ఎస్ అంటే ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎస్ అంటే స్టెప్ ఇంటూ యాక్షన్. మనకి ఎన్ని తెలిసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చేసినా కూడా మనం ఒడ్డున ఉండి కూర్చొని చూస్తే ఈత రాదు. మనం ఇంట్లో ఉంటే జిమ్‌కెళ్ళకుండా ఇంట్లో ఉండి చూస్తే మన బాడీ ఫిట్‌గా అవ్వదు. జిమ్‌లో కూర్చొని చూస్తే ఫిట్‌గా అవ్వదు. కాబట్టి మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే నువ్వు యాక్షన్ మొదలుపెట్టావో, పని మొదలుపెట్టావో అప్పటి నుంచే మన డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక ఐడియా రావడం ఇక్కడ ఉంటే యాక్షన్ ఇమ్మీడియేట్‌గా జరిగిపోవాలి. లేదు నేను యాక్షన్ తర్వాత చేస్తాను అంటే యాక్షన్‌కు టైం తీసుకుంటా ఉంటే నీ లక్ష్యానికి డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత బెస్ట్. ఆర్‌ఈఎఫ్ఆర్‌ఈఎస్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ హానర్.
గౌరవాన్ని పెంచుకోవాలి అంటే మీకు 2025లో ఎంత గౌరవం ఉందో, ఎంత రెస్పెక్ట్ ఉందో, అంతకు మించిన గౌరవాన్ని పెంచుకోవాలంటే మీకు క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం దేన్నైనా తిరిగి సంపాదించుకోగలం. ఈ ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, ఐశ్వర్యం పోయినా, చివరికి ఆరోగ్యం పోయినా కూడా కొంత ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి తెప్పించుకోగలమేమో కానీ, ఒక్కసారి క్యారెక్టర్ అనేది డిస్టర్బ్ అయితే మాత్రం మళ్ళీ మనకు క్యారెక్టర్, ఆ రెస్పెక్ట్ తిరిగి రాదు కాబట్టి, మీకున్న మర్యాదను ఎట్టి పరిస్థితులల్లోనూ ఒక చెడు మాట బయటికి పంపించి గాని, కోపం, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం చూపించాలనుకోని కానీ, మీరు మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. వీలైనంత ప్రేమగా, వీలైనంత దయతో, కైండ్‌నెస్‌తో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు అవతలి వ్యక్తుల మనసుల్లో నెగెటివ్‌గా ముద్రపడిపోతారో, మీరు ఎంత సాధించినా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి రిఫ్రెష్ 2026 గుర్తుంది గదా! అలవాట్లు మార్చుకుందాం. రీసెట్ అయిపోతాం. ఏదైతే మనకు నమ్మకాలు, అపనమ్మకాలు మనకు ఇంత ఎనర్జీ ఉండి, పొటెన్షియల్ ఉండి మనం సాధించలేము అనుకున్న అపనమ్మకాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఒక్కొక్క అక్షరం గుర్తుంది గదా! REFRESH రిఫ్రెష్ 2026. వెల్కమ్ టు 2026 అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ చల్లా శ్రీధర్ రెడ్డి.